పర్సా టీవీ అందిస్తున్నటువంటి ఇదండి నా జీవిత కథ 12వ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు అమ్మమ్మ అనేటువంటి అంశం గురించి మీతో చర్చించాలి అనుకుంటున్నాను. అందరి జీవితంలో అమ్మమ్మ అనేటువంటి ఒక పేరు, ఆ వ్యక్తి ప్రధాన పాత్ర వహిస్తారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నానమ్మ ఉంటారు, అమ్మమ్మ ఉంటారు, ఎవరి పాత్ర వారిదే. అయితే ఈ రోజు నేను అమ్మమ్మ గురించి చెప్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు చెప్పేటువంటి విషయాల్లో చాలా మందికి వారి వారి అమ్మమ్మతో ఉండేటువంటి అనుబంధాలు కూడా గుర్తుకొస్తాయని అనుకుంటున్నాను. నా జీవితంలో చూసుకుంటే అమ్మమ్మ చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది. అమ్మమ్మకి ఒకే ఒక అమ్మాయి, అది ఎవరో ఇంకా చెప్పక్కర్లేదు కదా, మా అమ్మగారే. అందువల్ల అన్నయ్యలు లేరు అమ్మకి, చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు లేరు, తమ్ముళ్ళు లేరు, ఒకే ఒక అమ్మాయి. అందువల్ల అలాగే తాతయ్య గారు కూడా చిన్నప్పుడే ఆయన మరణించడం వల్ల తక్కువ వయసులోనే అమ్మమ్మ ఎప్పుడు మాతోనే ఉండేటువంటి. తాతయ్యలు ఎలా ఉంటారో తెలియదు, అటు తాతయ్య కానీ ఇటు తాతయ్య కానీ. ఇంకా ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నాన్నల తర్వాత ఎవరయ్యా అంటే అమ్మమ్మ. అమ్మమ్మ చాలా మడి, ఆచారము, సాంప్రదాయాలు పాటించేటువంటి వ్యక్తి. అదే సమయంలో ఎదుటివారి యొక్క అభిప్రాయాలని తగిన గౌరవాన్ని ఇచ్చేటువంటి సంస్కారం కలిగినటువంటి వ్యక్తిగా కూడా నేను పరిశీలించాను. అందరూ చుట్టాల్లో అమ్మాని అనేటువంటి పేరుతో పిలిచేవారు. ఆవిడ అసలు పేరు శేషారత్నం, పున్నమరాజు వారి యొక్క ఆడపడుచు, అవసరాల వారి యొక్క కోడలైంది ఆవిడ. అలాగప్పుడు ఈవిడ యొక్క గొప్పతనం ఏమిటంటే, ఇంట్లో 10-15 మంది మేము ఉండేవాళ్ళమని మీకు ఇదివరకే చెప్పాం. అందరికంటే ఫస్ట్ లేచేది ఆవిడ, అందరికంటే ఆకర్ణ పడుకునేది. ఎప్పుడు లేచిందో తెలిసేది కాదు. తెల్లవారేటప్పటికి ఆవిడ స్నానం అయిపోయేది, మడిపట్ట ఒక పట్టు వస్త్రం లాంటిది కట్టుకుని కనపడేది, దీపాలు వెలుగుతూ ఉండేవి, దీపారాధన అయిపోయేది, వేడి వేడి టిఫిన్ రెడీగా ఉండేది. అసలు ఇప్పుడు ఆలోచిస్తే ఇన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నటువంటి గ్యాస్ స్టవ్లు అయితేనే, హీటర్లు అయితేనే, రకరకాలు ఉన్నటువంటి రోజులతో పోల్చుకుంటే ఏ సౌకర్యాలు లేనటువంటి ఆనాటి రోజుల్లో అంత వేగంగా కట్టెల పొయ్యి మీద దంచడాలు, నూరడాలు అన్నీ కూడా మిక్సీ లాంటివి రోజుల్లో రోట్లో దంచుతూ, అవసరమైతే రుబ్బుతూ, ఇడ్లీ వేయాలంటే రుబ్బాలి ఖచ్చితంగా. అటువంటి రుబ్బురోళ్ళు రుబ్బడం, ఇవన్నీ చట్నీలతో సహా చక్కగా అందరూ లేచేటప్పటికి వేడి నీళ్లు రెడీగా ఉండేవి, స్నానం చేయడానికి టిఫిన్ రెడీగా ఉండేది. అసలు ఒక మిషన్ కంటే అద్భుతంగా పనిచేసేదని చెప్పచ్చు. ఒకరికి పెట్టడంలో ఆనందం పొందడం అనేటువంటిది మొట్టమొదటిసారిగా జీవితంలో అమ్మమ్మ దగ్గర నుంచి చూశాను. ఆవిడకి అవసరం లేదు, అంత శ్రమ పడవలసిన అవసరం లేదు. కానీ మనవల యొక్క, తన కుమార్తె యొక్క ఒక ఆనందం, వాళ్ళకి వీలైనంత ఎక్కువ సేవ చేయడం, ప్రేమను పంచడం అనేటువంటి ఏకైక లక్ష్యానికి కట్టుబడిపోయి ఆవిడ చాలా సర్వీస్ చేసింది. ముఖ్యంగా ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి జీవన విధానాన్ని ఎలా గడపాలో చూపించింది. ఇంకా ఆవిడికి 4 అన్నదమ్ములు ఉన్నారు,
మొత్తం ఇంకో 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. అందువల్ల ఏమైంది, మొత్తం 3, 4, 3, 7 మంది వారు అమ్మమ్మ తరపు వాళ్ళు. వాళ్ళందరిలోకి కూడా ఈ బంధువర్గం బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఈవిడ చాలా ప్రధాన పాత్ర వహించేది. అందరి ఇళ్లలో ఎక్కడైనా పెళ్లి అవుతోంది అంటే, ఏదైనా కార్యక్రమం అవుతోంది అంటే 15 రోజుల ముందు అమ్మమ్మని తీసుకెళ్లిపోయేవారు. మాకు చాలా ఇబ్బందిగా ఉన్నట్టుగా ఉండేది, ఇష్టం ఉండేది కాదు అమ్మమ్మను వదిలిపెట్టి వెళ్ళడానికి. ఒక్కోసారి చిన్నపిల్లలం కాబట్టి అప్పట్లో బడి పెద్ద 4-5 రోజులు మానేసినా పెద్ద విషయం ఏం కాదు కాబట్టి నన్ను కూడా తీసుకెళ్ళిపోయేది ఆవిడ. అలా మెండపేట, కోరుకొండ ఇలాంటి కొన్ని ఊర్లు వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడ తలలో నాలుక అనేటువంటి దానికి కూడా పేరుగా ఉండేది. అందరికీ ఒక ధైర్యం, ఒక అండ, ఒక నమ్మకం, ఒక గొప్ప సంతృప్తి. ఆ వంటల రుచి ఇంకా అద్భుతం. ఇప్పటికి కూడా నేను మళ్ళీ అలాంటి రుచులు చూడలేకపోయాను. మంచి మంచి రెస్టారెంట్లకు వెళ్ళినా సరే పోల్చుకుంటే అందులో సగం కూడా ఉండేటువంటిది కాదు. అంత అద్భుతంగా ఏది చేసినా సరే, ఎవరైనా వంట చేస్తే ఏమవుతుంది అంటే 4 రకాలు చేశారంటే ఏదో ఒక రకం బాగుండొచ్చు, 2 రకాలు బాగోపోవచ్చు, 2 అంతంత మాత్రంగా ఉండొచ్చు, ఏదో ఒకటి మాత్రం సూపర్ అంటారు. కానీ ఈవిడ ఎన్ని చేస్తే అన్ని సూపర్. అంతేకాకుండా ఆవిడ ఆ రోజుల్లోనే ఎవరికి ఏది ఇష్టమో కనిపెట్టి అంత కష్టమైనటువంటి పరిస్థితుల్లో, అంటే కష్టం అంటే పని చేయడానికి, ఆ పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద పెట్టుకోవాలి, లేకపోతే చిత్రీ పొట్టు పొయ్యి మీద పెట్టుకోవాలి, లేకపోతే కుంపటి మీద వండాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో వంకాయ కూర వండారు అంటే అది ఒకరికి నచ్చదు అనుకుంటే వాళ్ళ కోసం మళ్ళీ వేరే ఇంకోటి బంగాళదుంపో, బెండకాయో, దొండకాయో ఇంకోటి చేసుకుంటారు. ఈ విధంగా మంచి రుచులతోటి అనేక రకాలైన అద్భుతమైనటువంటి వంటకాలు కూడా అందించేది. రాచిప్ప ఆ రోజుల్లో పులుసు పెడితే ఎలా ఉండేదంటే, తోటకూర పులుసు ఇలాంటివి రాచిప్పలు అనేవారు. ఆ రాచిప్పలో ఉండేది అద్భుతంగా ఉండేటువంటిది. ఇంకా ఏదైనా తప్పు పని చేస్తే మాత్రం అమ్మమ్మ కొంచెం భయపెట్టేది. భయం అనేటువంటిది ఉండేది. అవసరమైతే ఒక వీప్ మీద ఒక దెబ్బ వేసేది. అంటే మంచి స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టడం కూడా అమ్మమ్మకి తెలుసు. ఎంత ప్రేమ చూపించేదో విధానంలో దురుసుగా కానీ అల్లరిగా కానీ ప్రవర్తిస్తే దెబ్బ పడేటువంటి. అందరూ ఎవరు మాట్లాడేవారు కాదు. ఆవిడ ఏదైనా అంది అంటే మిగతా చుట్టాల్లో ఎవ్వరూ కూడా అమ్మాని గారు ఏదైనా అంది అంటే వీడేదో తప్పు చేసుంటాడు అనేటువంటిది తప్ప ఆవిడనేమనేవారు కాదు. ఎప్పుడూ కానీ ఆవిడ అలా చేసుకునేది కాదు. కానీ ఎంతో ప్రేమను మాత్రం కురిపించేది. ఆవిడ ఎన్నో కష్టాలు కూడా పడింది చెప్పాలంటే. ఎవరికి రానంత కష్టాలు కూడా వచ్చాయని చెప్పచ్చు. ఇప్పుడు గమనిస్తే, అప్పుడు నాకు తెలియదు కానీ, ఎందుకంటే భర్తతో ఎక్కువ కాలం లేదు ఆవిడ. అలాగే మరి ఒక్కతే అమ్మాయి. మరి ఇంకా ఆవిడ ఉండగానే మా నాన్నగారు కూడా చనిపోయారు, అంటే అల్లుడు కూడా చనిపోయారు. ఇలాంటి పరిస్థితులన్నీ చూస్తూ కూడా తట్టుకుని నిలబడింది ఆవిడ. అదేవిధంగా ఎవరికైనా ఏదైనా పెట్టే విషయంలో కానీ, ఎదుటి వాళ్ళని బాధ పెట్టే విధంగా మాట్లాడకుండా ఉండడంలో కానీ, తన గౌరవాన్ని తను నిలబెట్టుకుంటూ ఎదుటివారి గౌరవాన్ని కూడా నిలబెట్టేది. అంటే అమ్మమ్మ దగ్గర నుంచి బాగా నేర్చుకున్నది ఏంటి అంటే, మనం మన సాంప్రదాయాన్ని మనం గౌరవించుకుంటూ ఉండాలి. ఎదుటి వారికి సంబంధించినటువంటి విషయాల్లో మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి అనేటువంటిది ఒకటి. ఎవరికైనా పెట్టడంలో ఆనందాన్ని పొందాలి, పెట్టి ఆనందింపజేయాలి అని. ఎందుకంటే ఇప్పటికే చుట్టాలు అందరూ కూడా ఆవిడ ఇప్పుడు లేదు, 40 ఏళ్ళ పైన అయిపోయి ఉండొచ్చు. కానీ నేను జస్ట్ ఒక 20 ఏళ్ల వయసు నాకు ఉండే వరకు కూడా ఆవిడ ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా
ఆవిడ గురించి ఎక్కడికి వెళ్ళినా చెప్తూ ఉంటారు. అసలు ప్రత్యేకించి ఆవిడ చేసిన వంటలు తినడం కోసం అప్పుడప్పుడు ఆవిడ్ని 4 రోజులు ఉంది కానీ రా మా ఇంటికి అని చెప్పేసి తీసుకెళ్ళిపోతూ ఉండేవారు. కావకాయ పచ్చళ్ళు కానీ ఇవి కానీ ఏం పెట్టాలన్నా సరే చాలా బ్రహ్మాండంగా ఆవిడ చేస్తూ ఉండేటువంటిది. ఏదైనా ఊరు వెళ్ళిందంటే పిల్లల కోసం ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకొచ్చేది ఆవిడ. డబ్బుల గురించి ఎన్నడూ చూడలేదు. తాను ఏదో వెనకేసుకోవాలనేటువంటిది చూడలేదు. తనకు ఉన్నది ఏదైనా ఉంటే అది కూడా కుటుంబ అవసరాల కోసం దానికే వెచ్చించడానికి ఏ మాత్రం వెనకాడలేదు. మేమందరం ఉన్నామనేటువంటి ఒక ధీమా, నిశ్చింత, అంతే. అమ్మమ్మని కూడా అలాగే చూసుకుంటాం. అమ్మని మించినటువంటి ప్రేమాభిమానాలు అమ్మమ్మకే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అమ్మ కంటే ఎక్కువగా ఆదరించింది. అమ్మ చేసే పనిలో సగం పైగా ఆవిడే పంచుకుందని చెప్పచ్చు. మరి ఏ విధంగా అయినా సరే, ఏ కోణంలో చూసినా సరే, ఎంత సేవ చేయాలన్నా సరే అమ్మమ్మను మించినటువంటి మరొక వ్యక్తి కనపడదు మనవల విషయంలో. అది ప్రత్యక్షంగా చూశాను. మీకు కూడా మీ అమ్మమ్మ అనేటువంటి పాత్ర ఉండే ఉంటుంది. ఆవిడ చేసినటువంటి, ఆవిడతో మీకున్న అనుబంధాలు ఇవి కానీ మీరు ఒక కామెంట్ రూపంలో పెడితే బాగుంటుంది. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు. అలా కాకుండా మీకు మీరుగా ఆ కామెంట్ బాక్స్లో పెడితే అవి శాశ్వతంగా ఉంటాయి. మరి ఇంకా ఎక్కువ మంది ఆదరణ ఇవ్వాలి ఈ కార్యక్రమానికి. చాలామంది ఇది ఒక విచిత్ర ప్రయోగంగా వినూత్నంగా చూస్తూ మరికొంతమంది కొత్తగా వాళ్ళకి సంబంధించిన విషయాలు చెప్పడానికి కూడా రెడీ అవుతున్నట్టు తెలిసింది. అది కూడా సంతోషం. ఎందుకంటే మరికొంతమందికి ఇలా చెప్పుకునే అవకాశం రావాలని మొదట్లోనే చెప్పడం జరిగింది. అంటే ఇంకా అనేక విషయాలు మీకు అందించబోతున్నాను. కొంతమంది వ్యక్తుల్ని తీసుకొచ్చి నాతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అభిప్రాయాలు, వాళ్ళతో చిన్న ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నాకు ఉండేటువంటి కొద్ది సమయాన్ని, ఒక్కొక్క పండగలు ఇవి వచ్చినప్పుడు కొద్దిగా బిజీ ఉంటుంది. శ్రీరామనవమి హడావిడి పూర్తయింది ఇప్పుడు. కాబట్టి మంచి విషయాలు మీకు అందించబోతున్నాను. వర్షా టీవీని ఎప్పట్లాగే ప్రోత్సహించండి, ఆదరించండి. మంచి కార్యక్రమాలు చూడండి. ముఖ్యంగా పిల్లల కోసం ఇస్తున్నటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కూడా చాలా మంది పేరెంట్స్ మీరు సమ్మర్లో క్లాసెస్ పెట్టండి, మేము మా పిల్లల్ని పంపిస్తామని కూడా అంటున్నారు. మరి దాని విషయం ఆలోచిస్తున్నాం. కానీ వర్షా టీవీలో చక్కగా మీ ఇంట్లో కూర్చొని మీ పిల్లలకి చూపించండి. మీరు కూడా ఎలా చెప్పాలో, ఒక విషయాన్ని 4-5 ఎగ్జాంపుల్స్తో ఎలా చెప్పాలో మీరు దాన్ని చూడడం ద్వారా నేర్చుకుంటున్నామని కొంతమంది తల్లులు కూడా ఫోన్ చేశారు. మాకు చెప్పాలని ఉందండి, కానీ ఎలా చెప్పాలో సొంతంగా 4-5 మాటలు తెలియట్లేదు. ఇప్పుడు మీరు లెసన్ చూశాక మాకు అర్థమవుతోంది, మేము అది కూడా ప్రాక్టీస్ చేయిస్తున్నామని కూడా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా సంతోషం. త్వరలో కాశీ క్షేత్ర వైభవం, అందరూ కాశీ వెళ్తున్నారు. ఆ కాశీ వెళ్లే ముందు కాశీ పురాణం గురించి క్షుణ్ణంగా మొత్తం వినాలనేటువంటి ఉద్దేశంతో కాశీ క్షేత్ర వైభవం కూడా వర్షా టీవీలో అందించబోతున్నాం. కాబట్టి మీకు, మీ బంధువులకి, అందరికీ తెలిసిన వాళ్ళందరి చేత సబ్స్క్రైబ్ చేయించి ప్రోత్సహించవలసిందిగా మీ అందరినీ మరొకసారి కోరుకుంటూ ఈనాటి భాగానికి సెలవు తీసుకుంటున్నాను.